హాయ్ హలో, నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, యాదాద్రి జిల్లా, గ్రౌండ్ వర్క్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. ఇక్కడ చూశారు కదా, ఈ కెమెరా ముందు చూసిన ఇదంతా గుట్ట, ఈ గ్రనైట్ గుట్ట అంటారు. ఇది ఒలిగొండ మండల పరిధిలో ఉంది, నర్సాపురం అనే గ్రామం దగ్గర. అయితే ఇలాంటి బండలు ఉన్న దగ్గర అసలు రైతులు ఇంట్రెస్ట్ చూపించారు. సార్ మొత్తం ఆ భూమి అంతా బండనే ఉంది, మాకు నీళ్ళు రావు సార్ అంటారు. కానీ వాస్తవంగా ఫ్రాక్చర్స్, జాయింట్స్, ఫాల్స్, ఫోల్డ్స్, లీనియమెంట్స్, మినరల్ కంపోజిషన్, వెదర్డ్, సెమీ వెదర్డ్ అన్నీ ఉండేది ఈ బండ లోపలనే ఉంటాయి. ఈ బండ అనేది అగ్నిపర్వతాల నుండి లావా బయటకు వచ్చిన తర్వాత సాలిడిఫికేషన్ జరిగి, క్రిస్టలైజేషన్ జరిగి మినరల్ వీన్స్ జరుగుతాయి. క్వార్జ్ వీన్స్, ఫెల్స్పార్ వీన్స్, లావా ఫ్లోస్, రకరకాల జియాలజీ అనేది ఈ బండలలోనే ఉంటుంది. ఈ బండలు సాలిడిఫికేషన్ గట్టి నేల ఇది. దీన్నే అప్పర్ కాంటినెంటల్ క్రష్ అంటాం. అప్పర్ కాంటినెంటల్ క్రష్ అంటే దీనిపైన ఉన్న మట్టి అంతా కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి వర్షాలు పడుతుంది కాబట్టి ఎరోడ్ అయిపోయి మట్టి అంతా దీని మీద ఉన్నదంతా కొట్టుకుపోవడం వలన, అంటే క్రమక్షయం జరగడం వలన ఇక్కడ ఈ హార్డ్గా ఉంటుంది. దీన్ని ఎవరు క్రమక్షయం చేయలేరు. అంటే దీన్ని తవ్వడం తప్ప మనం న్యాచురల్గా అయితే వెదడు జరుగుతుంటుంది. ఇది మట్టిగా మారుతందుకు కొన్ని వందల కోట్ల సంవత్సరాలు పడే అవకాశం ఉంటుంది. కానీ వాటర్ని దీనిపైన ఉన్న మరి బండ మీద ఉన్నప్పుడు నీళ్ళెట్ట చూడాలి అనే విషయానికి వస్తే, ఎక్కడ ఇది ఫ్రెష్గా ఉంది, ఎక్కడ ముసలిదైపోయింది, ఎక్కడ యూత్గా ఉంది అని ఎట్లా తెలుస్తుంది. మనుషులకైతే మనకు ఏజ్ తెలుస్తుంది, కానీ దీనికంటే తెలుస్తుంది. అంటే దాని ఫ్రాక్చర్స్ ఉన్నాయా, దానిలో మొరం ఎక్కడ తయారవుతుంది, ఎక్కడ వంపు ఉంది, ఎక్కడ ఈ టోపోగ్రఫీ అనేది ఎక్కడ ఉంది, ఎక్కడ డిస్టర్బ్గా ఉంది, ఎక్కడ పగులు ఏర్పడ్డాయి, ఎక్కడ జాయింట్స్ ఏర్పడ్డాయి, దాన్ని బేస్ చేసుకొని ఈ బండల మీద ఖచ్చితంగా నీళ్లు చూపించే ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి రైతులు ఈ బండలు ఉన్నాయని మీ భూమి లోపల లేవని ఫీల్ కాకండి. ప్రతి ఒక్కరి భూమిలో ఈ బండ ఉంటుంది. కాకపోతే కొంత భాగం పైన సాయిల్ థిక్నెస్ అనేది కవర్ చేసి ఉండడం వలన ఈ బండలు అవుపడాయి. కానీ సాయిల్ అంతా కొట్టుకుపోయిన తర్వాత ఖచ్చితంగా ఈ బండలు అనేది కనబడతాయి. కాబట్టి రైతులందరూ జియాలజిస్టులని, అనుభవం ఉన్న జియాలజిస్టులని రప్పించుకోండి, సర్వే చేయించుకోండి. మీ భూమి లోపల బండ ఉందని ఫీల్ కాకండి. 2-3 ఇంచుల నీళ్ళు పడతలేవు అనుకోకండి. ఇలాంటి బండలు ఎక్కడైతున్నాయో అక్కడ ఖచ్చితంగా 2 ఇంచుల వాటర్ పడే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.